దేవుని సన్నిధికి వచ్చేవారు 4 రకాలు ఉంటారంట. బైబిల్లో 4 సువార్తలు ఎట్లా ఉంటాయో 4 రకాల జనాలు. 4 రకాల జనాలు ఎవరంటే, మొట్టమొదటి రకం మాథ్యూ గాస్పల్, మత్తయి సువార్త రకం ఉంటారంట. మత్తయి సువార్త రకం వాళ్ళు ఎవరంటే, మ్యాట్ అంటే తెలుసు కదండి, చేపలు. సభలు ఇలాంటి మీటింగ్స్ అయినప్పుడు చేపలు చుట్టుకొని, బెడ్షీట్లు అన్నీ చుట్టుకొని రెడీగా వచ్చేసి అవి పరుచుకొని హాయిగా కూర్చొని అయిపోగానే వాక్యం మోసుకు వెళ్ళరు కానీ తెచ్చుకున్న పరుపుని చేపని చుట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వచ్చినట్టు వెళ్ళిపోతారు. ఆ గుంపులో ఎవరైనా ఇక్కడ ఉంటే వాళ్ళకి ఎలాంటి ఆశీర్వాదమో రాదు. రెండో గుంపు ఉన్నారండి, మార్కు గుంపు. వీళ్ళు చాలా డేంజర్ గుంపు. ఎందుకంటే వీళ్ళు వాక్యాన్ని నోట్స్ రాసుకోకుండా ప్రసంగికులకు మార్కులు వేస్తూ ఉంటారు. ఇవాళ ఫస్ట్ ప్రసంగానికి 100కి 80 మార్కులు, రెండవ ప్రసంగానికి 90 మార్కులని మార్కులు వేస్తారు. ప్రసంగికులకు ప్రసంగాలకు మార్కులు వేస్తే మనల్ని మార్కులు వేయడానికి దేవుడు పెట్టలేదు. మనం ఏం పరీక్షలు పెట్టే వాళ్ళం కాదు. మన జీవితానికి మార్కులు వేసుకుంటే, వాక్యం విన్నాక ఈ విషయంలో తప్పిపోయాను, ఈ విషయంలో తొలగిపోయాను, ఈ విషయంలో 0లో ఉన్నాను, ఈ విషయంలో మైనస్ల్లోకి వెళ్ళాను, ఈ విషయంలో 50% ఉన్నాను, ఇంకా ఎదగాలని మనకు మనం మార్కులు వేసుకుంటే మనకి దీవెన. కానీ ప్రసంగాలకు ప్రసంగికులకు మార్కులు వేసి వాళ్ళని గురించి అలాగని అనుకుంటా ఉంటే ఎలాంటి ఉపయోగం ఉండదు. మూడో గుంపు ఎవరంటే లూక్స్ గాస్పుల్ గుంపు. ఈ లూక్స్ గుంపు ఎలా ఉంటారంటే, లుక్స్ అనమాట. 2 కళ్ళు ఉన్నాయి కదా. మరి ఉదయకాల సమయంలో శాండీ గారు ఊహల గురించి అద్భుతంగా చెప్పారు. ఊహలు, ఆలోచనలు ఖర్చేం అవ్వదు కదండి, ఫ్రీ, చీప్. ఎక్కడ కూర్చొనైనా మంచి ఉన్నతమైన ఆలోచనలు ఆలోచించవచ్చు. అదేవిధంగా లుక్స్ కూడా చాలా ఫ్రీ, చాలా చీపు. ఇక్కడే కూర్చొని కళ్ళు అంతటా తిప్పేయచ్చు. ఈ లుక్స్ గాస్పుల్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇటువైపు వాళ్ళు ఏం వేసుకున్నారు, అటువైపు వాళ్ళు ఏం వేసుకున్నారు, వాళ్ళు ఏం తెచ్చుకున్నారు, వీళ్ళు ఏం తెచ్చుకున్నారని వారి చుట్టూ ఉన్న మనుషులను గమనించడంలో ఎక్కువగా వారి మనసును కేంద్రీకరించి వాక్యం పైన మనసు పెట్టరు. కానీ ఈ లుక్స్ గుంపులో ఉన్న వారికి కూడా దీవెన ఉండదు. మన లుక్స్ చుట్టూ ఉన్న వారి మీద కాకుండా దేవునిపై పెట్టగలిగితే ఖచ్చితంగా దీవెన. 4వ గుంపు ఎవరంటే, 4వ సువార్త యోహాను సువార్త. యోహాను యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు రొమ్మును ఆనుకున్న శిష్యుడు. యోహాను యేసుకి దగ్గరగా ఉన్నాడు. అందరి దగ్గరే ఉన్నారు, అత్యంత దగ్గరగా ఉన్నది యోహాన్. నాకు ఒక కొటేషన్ ఇష్టం. మేము అమెరికా దేశానికి ఒకసారి జాన్ వెస్లీ గారు, నేను ధన్య చిన్న పాపగా ఉన్నప్పుడు వెళ్తే షాప్లో నాకు ఒక టీషర్ట్ కనబడి, దాని మీద ఏం క్యాప్షన్ ఉందంటే, జీసస్ లవ్స్ యూ బట్ ఐ యామ్ హిస్ ఫేవరెట్ అని ఉంది. వెంటనే వెస్లీ గారికి అది కొనేసాను, చాలా బాగుంది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కానీ ఆయన ఫేవరెట్ అయితే నేనే. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, దేవుని చేత అందరూ ప్రేమించబడుతున్నారు. కానీ దేవునికి బహుదగ్గరగా ఉండి దేవుని ప్రేమను అధికంగా పొందుకొని మనం క్రీస్తు మనసును గురించి విన్నాము. దైవజన శామ్ తిమోతి గారు చెప్పారు, దేవుని మనసును కలిగి ఉండుట. డాక్టర్ క్యావెల్ గారు కూడా చెప్పారు ఆ టాపిక్ గురించి. కనుక దేవుని మనసును కలిగి ఉంటే యేసు రొమ్మును ఆనుకుని యోహాను వలె దగ్గరగా మనము బ్రతుకుతాం. నేనైతే మరి ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఆ యోహాను వలె, శిష్యుడైన యోహాను వలె యేసుక్రీస్తు ప్రభువుకు మరింత దగ్గరగా మన జీవితంలో చేరి సాగాలని కోరుతున్నాం.